కుషాయిగూడ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉప్పల్ నియోజకవర్గానికి చెందిన బోనాల పండుగ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్సీ యగ్గే మల్లేశం, ఉప్పల్ నియోజకవర్గంలోని కార్పొరేటర్లు శ్రీదేవి, దేవేందర్ రెడ్డి, శాంతి, చేతన, శ్రీవాణి, ప్రభుదాస్, గీత, శిరీష, ఎంఆర్ఓ, ఈఓ, చైర్మన్ శ్రీనివాస్, భాగ్యలత మరియు నియోజకవర్గంలోని అన్ని దేవాలయాల కమిటీ సభ్యులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ యగ్గే మల్లేశం మాట్లాడుతూ ఈ బోనాల పండుగ చెక్కుల పంపిణీ 2014లో ప్రారంభించారని, అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం చెక్కుల పంపిణీ చేస్తుందని, గత ప్రభుత్వం బోనాల పండుగ తర్వాత చెక్కులు ఇచ్చేదని, కానీ ఈ ప్రభుత్వం పండుగ ముందే చెక్కుల పంపిణీ చేస్తుందని తెలిపారు. పూర్ణచంద్ర స్వామి జ్యోతిష్యాలయం 5 సంవత్సరాలుగా అనేక సాధువుల దగ్గర శిక్షణ పొందినవారు. గురూజీ కోట్ల శాంతారెడ్డి గారి దగ్గర శిక్షణ పొందినవారు. గురూజీ కోట్ల రామకృష్ణారెడ్డి గారిచే ప్రేమించుకున్న వారి మధ్య కలహాలు రావడం, పెళ్లి జరిగిన సంతానం లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు రావడం, పిల్లలు లేకపోవడం, పిల్లలు పెద్దల మాట వినకపోవడం, ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లి కాకపోవడం, నరదిష్టి, నాగదోషం, గృహశాంతి, ఆస్తి గొడవలు, వ్యాపారం, బిజినెస్లలో నష్టాలు రావడం, పిల్లలకి నేలపాటి ఆంత్రములు మరియు చెడు ప్రయోగాలు జరిగినా మీ పేరు మీద గవ్వలతో గణితం వేసి మీ సమస్యలకు పరిష్కారం చెప్పబడును. సంప్రదించండి శ్రీ మహిమా ఆలేఖ పూర్ణచంద్ర స్వామి జ్యోతిష్యాలయం. అడ్రస్ బెల్లంకొండ క్యాష్ రోడ్, అమరావతి హోండా షోరూమ్ ఆపోజిట్ బెల్లంకొండ మంత్రాలయం. కాంటాక్ట్ 8973 36994 87904 34676. అన్ని దేవాలయాలకు పంపిణీ కుషాయిగూడ వెంకటేశ్వర స్వామి జరిగింది. అందరూ కూడా దేవాలయ కమిటీ మెంబర్లు, చైర్మన్లు అందరూ కూడా మంచి హ్యాపీగా ఉన్నారు. ఒక 10-15% పెంచి ఈసారి చెట్లు ఇచ్చినారు. ముఖ్యంగా గతంలో బోనాల పండుగ అయిపోయిన తర్వాత చెప్పులు వచ్చేది, కానీ బోనాల పండుగకు 15 రోజుల ముందే చెప్పులు ఇచ్చుకోము చాలా శుభదాయకము. అందరూ కూడా అర్జిస్తున్నారు. ఇది మంచి పరిణామము. రేవంత్ రెడ్డి గారు తీసుకునే ఈ నిర్ణయంతో ఇంకా ఈసారి చాలా ఉత్సాహంగా బోనాల ఉత్సవాలు జరుపుకుంటారు. ఇప్పుడే మా సోదరులు కార్పొరేటర్లు చెప్పినట్టుగా దేవాలయ కమిటీ వాళ్ళకు ఒకటే సూచన, చైర్మన్, డైరెక్టర్లు ఎంతమంది అవుతున్నారు, ఒక లైన్లో బోనాలు పోతుంటే వారికి ఎదురుగా వచ్చి డిస్టర్బెన్స్ కాకుండా చూడవలసిన బాధ్యత ఆలయ కమిటీల మీద ఉన్నది కనుక ఇక ముందే చెక్కులు ఇచ్చిన కనుక మంచిగా సుందరంగా తీర్చిదిద్ది దేవాలయాలను మంచి ఉత్సవంగా దీన్ని జరుపుకోవాలని చెప్పి కోరుతున్నాం. ఈ ప్రభుత్వము ప్రజల గురించి పనిచేస్తున్నది కనుక నిన్ననే రేవంత్ రెడ్డి గారు అక్కడ గౌడ సోదరులకు ఒక బ్రహ్మాండమైన కొత్త ఎక్విప్మెంట్ వాళ్ళకి ఇచ్చింది. ఎవరు కూడా చనిపోకూడదని అలాంటి కార్యక్రమాలు తీసుకుంటున్నారు కనుక మనం కూడా వారికి అంతగా నిలవాలన్న ఉద్దేశంతోనే మేము కూడా ఆ ప్రభుత్వానికి మద్దతు తెలిపి ఆ ప్రభుత్వం కనుక ఈ దేవాలయ కమిటీ మెంబర్లకు అందరికీ కూడా మన కార్పొరేటర్లు చేసిన సూచనలు తప్పకుండా మీరు పాటించాలని చెప్పి మనం మన ప్రభుత్వం 15 కోట్లు అలా చేస్తే ఈ ప్రభుత్వం 20 కోట్లు అలా చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం 20 కోట్లు అలా చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మన ముఖ్య అతిథి యగ్గే మల్లేశం గారికి, నాతో పాటు కార్పొరేటర్లకు, ఇక్కడ విచ్చేసిన ఆలయ కమిటీ మెంబర్స్ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నిజంగా మంచి విషయము. మన ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి గారు కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు.
గారికి, అలాగే ఎండోమెంట్స్ ఆఫీసర్ మన భాగ్యలక్ష్మి